కెమెరా మళ్ళీ ప్రాపర్ గా విండో గ్రిల్స్ మధ్యలో కరెక్ట్ గా అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టి వీడియో కంటిన్యూ చేశాను, చూసేయండి. భయపడ్డారా? చిన్నప్పుడు ఏదో నాకు కూడా ఏదో పట్టింది అని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య, మీ ఇంటి తెలుగు మమ్మీలు. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టు నా పేరు కావ్య. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మన వీడియో ఏంటి ఆల్రెడీ అర్థమైపోయింది, మనం గీత మీద ప్రాంక్ చేయబోతున్నాం. టైం ఇప్పుడు 12 అవుతుంది. గీత పక్కనే ఉందని చిన్నగా మాట్లాడాను, అది వినిపించట్లేదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో గీతతో ప్రాంక్ ఎలా ఉంటుంది ఆల్రెడీ మీకు తెలుసు కదా, అందుకే కొంచెం భయంగా ఉందన్నమాట. అది కూడా చేస్తుంది దెయ్యం ప్రాంక్ కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేసి వీడియోని చూసేయండి. A few moments later. ఇమాజినేషన్ కూడా గుర్తుంది. ఆటోలో మనం ముందు కూర్చున్నాం, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, చిన్నప్పుడు నాకు దెయ్యం పట్టింది అన్నారు. ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తుంది అక్క, ఇలా జరిగింది కదా అని చెప్పి గీత దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంది. ఎందుకు దెయ్యం గురించి మాట్లాడుతున్నాం, ఎందుకు ఆ డిస్కషన్ వచ్చిందని మీకు వీడియో ఎండింగ్ లో అర్థమవుతుంది. కెమెరా ఎక్కడ పెట్టారని మీకు డౌట్ వస్తుంది కాబట్టి ఈ బిట్ యాడ్ చేశాను. ఇంకా అలా మాట్లాడేసి గీత దేవుడు బొమ్మ తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఈ లోపు నేను కెమెరాని మళ్ళీ ప్రాపర్ గా విండో గ్రిల్స్ మధ్యలో కరెక్ట్ గా అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టి వీడియో కంటిన్యూ చేశాను, చూసేయండి. భయపడ్డారా? అచ్చం దెయ్యాలనే ఉన్నా కదా. సో మ్యాటర్ ఏంటంటే, ఇందాక నేను చిన్నగా మాట్లాడాను, ఏం వినిపించలేదు, వాయిస్ ఓవర్ ఇచ్చాను. గీత అప్పుడు పక్కనే ఉందనమాట, వినపడిద్దని అలా చేశాను. ఇప్పుడు గీత ఇక్కడ లేదు, తన అమ్మాయి రూమ్లోకి వెళ్ళిపోయింది. అమ్మాయి చిన్నప్పటి నుంచి దెయ్యాలంటే పిచ్చిపోయావు. దట్టు చిన్నప్పుడు ఏదో నాకు కూడా ఏదో పట్టింది అని చెప్పి ఏదో ఒక టాక్ ఉంది చుట్టాలలో, ఏదో అనుకున్నారు, మరి అది ఏంటో నాకు తెలియదులే. కానీ సో అవి నేను నమ్మను. నేను ఏదో చూసి నవ్వుతుంటే వాళ్ళు దెయ్యం అని అనుకున్నారంట. చిన్నపిల్లలు నాకు నవ్వుతారు కదా, సో అదంతా మ్యాటర్ కాదులే. కానీ ఇప్పుడు సో ఆ పిల్లకి చాలా భయం. ఓకే తర్వాత పెట్టుకోవచ్చు కదా, తలస్నానం చేసి ఎలా పడుకుని పోయావు? జుట్టారాలి లేట్ అవుతున్నా ఫ్యాన్ ఫుల్ పెట్టుకున్నాను లేడు రా నాకు. One eternity later. కింద పడే ఇసురు కింద ఇసురు బొమ్మనే చెప్తానే ఉన్నాను, అది పెట్టుకున్న శ్మశానం అయిపోతారు. నువ్వే ఎందుకు వెళ్ళిపోతావు?
ఎవరికన్నా చెప్పావు నీతో పాటు నిన్ను కూడా నాతో తీసుకెళ్ళిపోతా. బతకనేను చచ్చిపోతావు. నిన్నేమీ చేయను. నోరు మూసుకోనుండు. కట్ చేయి, ఫోన్ కట్ చేయి. చంపేస్తా. పక్కన పెట్టు, ఫోన్ పక్కన పెట్టు. నా కోరికలన్నీ తీర్చుకొని నా పగ చల్లారగానే దీన్ని ఒక్కదాన్నే నాతో పాటు తీసుకెళ్తా. నిన్నేమీ చెయ్యను. ఎవరికైనా చెప్పావు నిన్ను కూడా తీసుకెళ్తా. జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఈ ప్రాంక్ అని చెప్పాను కదా, ఇంకెందుకు ఏడుస్తున్నా? తీసుకొచ్చి పెట్టినట్టున్నావు నీ పక్కకి. నా రూమ్ లో నేను చక్కగా పడుకునేదాన్ని. ఎవరు తీసుకురమ్మన్నారు నీ రూమ్ లోకి? కూల్ కూల్ ప్రాంక్ అని చెప్పా కదా, ఇంకెందుకు? గుండా చచ్చిపోయి ఉంటే పూతల్లా ఎందుకు మేము అంత పెద్ద మాటలు? దెయ్యం అదేమన్నా చంపేస్తే నేనే కదా, ప్రాంక్ కదా. అట్లా యాక్ట్ చేస్తే నిజంగా దెయ్యం వచ్చింది. అవునా? నిజమా? ఓ యాక్ట్ చేస్తే నిజంగా దెయ్యం వచ్చిద్దా? గుండె అయిపోయేదంటండి, ఇంత చిన్న ప్రాంక్కి గుండె అయి చచ్చిపోయిందంట. దెయ్యం లాగున్నా. నువ్వే దెయ్యం లాగున్నా, నీ దగ్గర దెయ్యం వచ్చింది. ఆయన ఎందుకు అంత భయపడ్డావు? కొంచెం చెప్పు, నీట్ గానే రెడీ అయ్యేదాన్ని చెప్పుకుంటే. చూడంత చండాలంగా ఉన్నాను. ఎప్పుడు చూడు ఇదే కూడా వీడియో అంటే చాలా బాగాలేకపోతే ఇంక నేను కూడా పెట్టింది. ఈరోజు కొంచెం బాగుందని కరెక్ట్ టైంకి హెడ్ పాస్ చేస్తుంది. సర్లే కానీ ఎందుకు అంత భయపడ్డావు? ఏం అలా చూస్తావు? అక్క ఏంటంటే అంటానే ఉన్నా అక్క నీతో. నాకు అసలే భయం. పొద్దుటి నుంచి ఇంటి పక్కనే శ్మశాను. ఎవరో ఒకళ్ళు వచ్చి నాకు దెయ్యం టాపిక్కే తీసుకొచ్చారు. బంగారు తల్లి దెయ్యం సినిమా చూపించి పెట్టింది. నేను ప్రాంక్ అసలు యాక్చువల్గా ఏమైందంటే, మా ఇంటి దగ్గర ఎవరికో దెయ్యం పట్టిందంట ఒక అతనికి. ఈరోజు మార్నింగ్ నుంచి చుట్టుపక్కలంతా అదే డిస్కషన్. మేము రాత్రి డిమాంటీ కాలనీ 1, 2 2 సినిమాలు చూసాము. తర్వాత ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి ఇల్లు పక్కన చుట్టుపక్కల అంతా అదే టాపిక్ కింద అక్కడి వరకు కూడా. ఇప్పుడు టైము ఎంత అయింది? 12:33.
12:33 అయింది. ఇప్పుడు కూడా కూర్చొని కింద అదే మాట్లాడుకుంటున్నారు, ఆ దెయ్యం గురించే. నేను ఇక్కడ దెయ్యం ఉంది చేస్తున్నా కూడా వాళ్ళు వచ్చినట్టు అనిపించి ఇంక వీడియో ప్రాంక్ అని చెప్పేసి నేను అందరూ వస్తున్నారని. అంత చుట్టంతా దెయ్యం 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 అదే టాపిక్. నా ట్యూషన్ పిల్లలు కూడా అదే చెప్పారు, ఇంటి పక్కన దెయ్యం గురించి. వాళ్ళ శ్మశానం దగ్గర అక్కడ దాటి తింటే దెయ్యం పట్టేసిద్దంట, వెనకాల పడి వచ్చిద్దంట, ఏంటేంటో చెప్పారు. ఆ గొడవలో ఉంటే దెయ్యం సినిమా చూపించావు, నిన్న దెయ్యం సినిమా అదే గొడవ పొద్దుట నుంచి. అరుంధతి ఈరోజు నాకు అరుంధతి సినిమా భయం, పెద్ద పెద్ద సినిమాలు కూడా భయం వేసింది. సో ఎలా ఉంది ప్రాంక్? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు చెప్పు. చెప్పు. ఇంకేం దొరకలేదా ప్రాంక్ చేయడానికి? ఇంకేది చేసినా కనిపెట్టేసింది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఏమో నిజంగా దేంగలా ఉన్నాను, నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది, రెడీ అవ్వలేదు పాడలేదు. సో మీకోసం ఈరోజు కష్టపడ్డాను, నా చెమటూర్చి మంచి ప్రాంక్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈరోజు ప్రాంక్ వీడియో? ఇదే అనమాట. నచ్చితే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో ఇలాంటి వీడియోస్ మాత్రం చెప్పకండి. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ భయపడదాం అనుకున్నా కానీ ఊరికే చాలా భయపడిపోయింది. ఏమైనా జ్వరం విరం వచ్చింది అనుకో మన మీదకి వచ్చింది, అందుకే ఇంక వదిలేసాను పాప. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పింది. అయ్యో నవ్విందండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వీడియో లైక్ చేసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మరో మంచి నెక్స్ట్ స్టే ట్యూన్ కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. ఎస్, మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తారు. నాకు గుర్తొస్తుంది ఆ దెయ్యం ఇవన్నీ మాట్లాడలేకపోతున్నా. బై గైస్, సీ యూ ఆల్ విత్ అనదర్ వీడియో. లవ్ యూ ఆల్. బై బై. అయ్యో